హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో వీడియోస్ రాక చాలా డేస్ అవుతుంది. ఎందుకంటే నేను సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను. సో దాంట్లో కొంచెం బిజీ వల్ల నేను ఇక్కడ వీడియోస్ మీకు చేయలేకపోయాను. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది రెగ్యులర్ రావడం జరుగుతుంది. సో మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్నటువంటి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో ఎందుకంటే మనం ఇంకా ఇప్పటి నుంచి అప్డేట్లో ఉంటుంటాము అండ్ మంచి మంచి గ్లూడ్స్ అనేది మీకు తేవడం జరుగుతుంది. సో ఇంకా ఇవన్నీ పక్కకు పెట్టేసినట్లయితే మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఒక అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మనం అనేది ఎలా మనీ ఎర్న్ చేయాలనేది నేను చెప్తాను. అది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్తో, లైక్ మన ప్రసాద్ టెక్ అయితే ఎలా ఉన్నారో అలా మీరు ఈరోజు ఎలా చేయాలనేది నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మన లింక్ త్రూ ఎవరైనా బై చేసినట్లయితే మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో అలా ఏంటంటే మనం అమెజాన్లో చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో చేసుకోవచ్చు. సో ఇవన్నిటి కలిపితే ఒక ఎర్న్ కర్వ్ అని ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు ఆల్ ప్లాట్ఫామ్స్ అనేది ఇక్కడ ఇచ్చేస్తారు వాళ్ళే. సో ఇదేంటంటే సింపుల్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇందులో నుంచి ఒక 61 రూపీస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక చిన్న అమౌంట్. ఇదైతే మనకు ఆల్రెడీ క్రెడిట్ అయి కూడా అయిపోయింది. సో ఈరోజు ప్రాసెస్ ఏంటంటే సింపుల్గా ఇప్పుడు మనం ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. సో ఏంటంటే మీరు సింపుల్గా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో నేను ఫేస్ రివీల్కి నేను కెమెరా ముందు మాట్లాడాను బ్రో, ఇవన్నీ ఏం లేదు. సో మీరు ఫేస్ రివీల్ చేయకుండానే నేను ఒక చిన్న ప్రాసెస్ చెప్తాను. సో ప్రాసెస్ ఏంటంటే సింపుల్గా మనం ఒకసారి యూట్యూబ్లోకి వచ్చేసి ఏంటంటే బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ ఒక 40,000 అనుకోండి. సో ఇలా సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకి చాలా వచ్చేసి ఛానల్స్ వస్తాయి. ఆల్రెడీ వీడియోస్ ఉన్నటువంటివి చాలా ఉంటాయి మనకి ఇక్కడ యూట్యూబ్లో. సో మన వీడియోస్ కూడా ఇలా తీయాలి. సో నేను ఇది ఫేస్ పెట్టి తీయండి అని చెప్పేసి నేను చెప్పట్లేను. సో నేను మీకు సింపుల్గా చెప్తాను ఒక ప్రాసెస్. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇక్కడ వ్యూవర్స్ వచ్చేసి ఇలా చూస్తారు అండ్ మనకి దాని గురించి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మనకి అఫిలియేట్ లింక్ ఉంటుందో ఈ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మనకి ఇంకా కొత్త ఆప్షన్ కూడా వచ్చేసింది. మనకి స్క్రీన్ మీదనే అఫిలియేట్ లింక్ అని చెప్పేసి వచ్చింది షార్ట్ వీడియోస్లో. నేను ప్రాసెస్ కూడా చెప్తాను. సో ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే ఒకసారి మళ్ళీ నార్మల్గా బ్రౌజర్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మళ్ళీ సేమ్ మనం ఇప్పుడు ఏదైతే కీవర్డ్ తీసుకున్నామో అదే కీవర్డ్ వచ్చేసి ఇక్కడ బ్రౌజర్ చేసేయండి. గూగుల్లో చేస్తే మనకి ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అయితే వస్తాయి మనకి. నార్మల్ ఈ వెబ్సైట్ తీసుకోండి. సో దీంట్లో ఆల్రెడీ మనకి ఆర్టికల్స్ అయితే ఉంటాయి. సింపుల్గా ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక సింపుల్ మనం ఏం చేద్దామంటే ఒక వీడియో మనకి ఒక 10 మినిట్స్ అలా రావాలంటే మినిమం ఒక 5 ల్యాప్టాప్స్ అనేది మనం తీసుకుందాం ఈరోజు. సో సింపుల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ ఉంది, డెల్ది తీసుకోండి. సో దీన్ని కాపీ చేసేయండి. ఈ డాటా ఏదైతే ఉందో ఈ డాటా అంతా కాపీ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసే ముందు ఏంటంటే మనం క్యాన్వా అనేది తీసుకోవాలి. సో క్యాన్వా మీకు ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. సో క్యాన్వా అనేది ఏంటంటే ఒక డిజైన్స్ అనేది మనం చేసుకోవచ్చు. ఇందులో క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రజెంటేషన్స్ అనేది ఉంటుంది. సో ప్రజెంటేషన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఎలాగైనా. సో సింపుల్గా ఒక బ్లాంక్ షీట్ అయితే తీసుకోండి ప్రజెంటేషన్స్ది. అండ్ మళ్ళీ ఇక్కడ వెబ్ బ్రౌజర్కి వచ్చేసి ఈ ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి ఆర్ కాపీ చేసుకోండి. ఇమేజ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసింది ఈ యొక్క ల్యాప్టాప్ యొక్క ఇమేజ్. సో ఇమేజ్ని ఇట్లా డ్రాగ్ చేయండి. అండ్ దెన్ మళ్ళీ బ్రౌజర్లోకి వచ్చేసి ఏంటంటే దీని నేమ్, సో ఈ యొక్క ల్యాప్టాప్ నేమ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ హెడ్డింగ్లో పెట్టుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. దీన్ని కొంచెం ఇలా డ్రాగ్ చేసి మీకు ఇక్కడ మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకోండి. మీకు మంచిగా కనిపించేటట్టు మీరు డిజైన్ చేసుకోండి. ఇక్కడ నేను ఇలానే చేయండి అని రూల్ ఏం లేదు. ఆ ప్రజెంటేషన్స్ అనేది మనకు కొంచెం నీట్గా కనిపిస్తే చాలు. సో మళ్ళీ ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ బ్రౌజర్లోకి వచ్చేసి దీని డాటా అవుతుంది కదా, సో దీని డాటా అనేది కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ ఇక్కడ నార్మల్ సబ్ హెడ్డింగ్ అని ఉంది కదా కింది సెక్షన్లో, దీంట్లో పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ డ్రాగ్ చేయండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఒకటేసారి అంతా కాపీ చేసాం కాబట్టి దానికి ఉండాలి కాబట్టి దీన్ని డివైడ్ చేసేయండి. పిక్సెల్స్, ప్రాసెసర్ ఇవన్నీ. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నీట్గా ఇల్లు వచ్చేటట్టు డ్రాగ్ చేసుకొని ఇక్కడ మీరు దీనికి ఏమైనా లైన్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకుంటారా అంటే ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి లైన్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా వచ్చేస్తాయి. సో సింపుల్గా ఈ లైన్ అనేది ఇక్కడ పెట్టుకోండి. ఒక లైన్ అక్కడ పెట్టేసుకోండి. ఇంకొకటి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి ఇక్కడ ఒకటి పెట్టేసుకుంటే ఇంకా మనకి వచ్చేసి ఏంటంటే నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకైతే ప్రజెంటేషన్ అనేది ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మీరు ఇంకా ఫాంట్స్ కూడా మీకు నచ్చినట్లు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి ఫాంట్ పెట్టుకోవచ్చు. ఇది ఒక్కటే మనం హెడ్డింగ్లో ఉండాలి. ఇది వచ్చేసి కొంచెం నీట్గా కనిపించేటట్టు పెట్టేసుకోండి. ఇలాగా సింపుల్గా ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ల్యాప్టాప్ అనేది దీని డీటెయిల్స్ అనేది ఇలా ఉంటాయి. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇలాగా
ఇప్పుడు నేను అన్నీ క్రియేట్ చేస్తే చాలా వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది. సో ఏంటంటే సింపుల్గా ఇప్పుడు మీరు ఈ ల్యాప్టాప్ గురించి మనం ఇక్కడ నోట్ చేసాము. సో సింపుల్ ఈ ల్యాప్టాప్ అయిపోయి నెక్స్ట్ ఈ ల్యాప్టాప్. సో ఇలా మెయిన్ థింగ్ ఇంకొకటి మనం ప్రైజింగ్ మర్చిపోయాం, సారీ. సో ఈ ప్రైజింగ్ని కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు మనం. సేమ్ మళ్ళీ హెడ్డింగ్ తీసుకోండి దీనికి, అంటే మనకి ప్రైస్ మంచిగా కనిపించాలి కాబట్టి హెడ్డింగ్ తీసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా డ్రాగ్ చేసేయండి. మనకి వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఫాస్ట్గా చేశాను. మీరు ఇంకా స్లోగా చేస్తే ఇంకా వీడియో అనేది చాలా మంచిగా వస్తాయి మనకి ప్రజెంటేషన్స్లో. సో ఏంటంటే ఇలా ఉంటుంది, సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఏంటంటే ఇలా లైన్ వైజ్గా ఇక్కడ మనకి సీరియల్ వైజ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి ల్యాప్టాప్స్ని తీసుకొని అండ్ వాటి యొక్క డాటా అనేది ఇక్కడ ప్రజెంటేషన్స్కి క్రియేట్ చేసేసాను. సో సింపుల్గా ఇప్పుడు ఒకటి అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ పేజ్ ఉంది కదా, సో ఇక్కడ యాడ్ పేజ్ క్రియేట్ చేసి ఇంకొకటి. సో ఇలాగా మీకు ఎన్ని అంటే అన్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకోండి, ఒక దగ్గర పెట్టేసుకోండి, ఆర్ ఒక పీడిఎఫ్గా కన్వర్ట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సింపుల్గా ఈ యొక్క ఏదైతే ఉందో విఎన్ ఉంది మనకి, ఇప్పుడు వీడియో ఎడిటింగ్కి విఎన్ యాప్ తీసుకోండి. విఎన్ యాప్ తీసుకొని ఈ యొక్క ఇమేజ్ని పెట్టేసి ఈ లెటర్స్ని హైలైట్ చేస్తూ, అంటే నార్మల్గా కూడా మీరు ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వండి. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే డెల్ ఇన్స్పిరాన్ 15 అనేది ఇక్కడ వచ్చేసింది. సో దీని డిస్ప్లే వచ్చేసి ఏంటంటే సో అండ్ సో అని చెప్పేసి ఇట్లా మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా ఒక వీడియో తీయండి, ఒక్కొక్క ల్యాప్టాప్ది ఒక్కొక్క. సో దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మంచి ఒక మ్యూజిక్ పెట్టండి ఇంట్రెస్టింగ్ది. సో అంతే సింపుల్గా గైస్. ఈ వీడియో అనేది మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో అనేది పోస్ట్ చేసుకోండి. సో పోస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇలా వచ్చేస్తాయి వీడియోస్ని. సో సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేయాలంటే వీటి యొక్క లింక్స్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు గైస్. ఒకసారి వీళ్ళు ఈ ల్యాప్టాప్స్ గురించి వీళ్ళు వీడియోలో పెట్టారు అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క లింక్స్ పెట్టారు. సో ఈ లింక్స్ కూడా ఎలా జనరేట్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. సో వీళ్ళు సేమ్ ఇక్కడ చూసుకోండి, సేమ్ ఇదే ప్రాసెస్ మనం కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎర్నికర్ యాప్ వచ్చేసి ఏంటంటే మనం ఇంతకుముందుకు తీసుకుందాం. ఈ ల్యాప్టాప్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం దీని ప్రైస్. ఇదైతే లేదు. సో ఇది మనకి ఇక్కడ లేకపోతే మీరు అమెజాన్ అసోసియేట్స్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ పక్కాగా ఉంటుంది ల్యాప్టాప్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ల్యాప్టాప్ సెర్చ్ చేయండి. ఇక్కడ ల్యాప్టాప్ సెర్చ్ చేస్తే సో గైస్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ల్యాప్టాప్స్ అనేది రావట్లేదు, ల్యాప్టాప్ బ్యాగ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు మనకి. సో సింపుల్గా మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక అమెజాన్ అనేది ఓపెన్ చేయండి. సో అమెజాన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంతకుముందుకు మన ల్యాప్టాప్ అనేది పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే మన ల్యాప్టాప్ అనేది ఇక్కడ మనకి వస్తుంది. ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఇక్కడ సింపుల్గా ఏం చేయాలంటే మీరు ఇక్కడ మనకి షేర్ బటన్ ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, షేర్ బటన్ క్లిక్ చేసి సో కాపీ లింక్ కనిపిస్తుంది కదా, కాపీ లింక్ క్లిక్ చేయండి. సో కాపీ లింక్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎర్నికర్కి రండి. సో ఎర్నికర్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ హోమ్ పేజ్. సో హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మేక్ లింక్స్ ఉంది కదా గైస్. సో ఈ మేక్ లింక్స్ మీద క్లిక్ చేసేసి మీరు ఇంతకుముందుకు ఏదైతే అమెజాన్లో కాపీ చేస్తారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి మేక్ లింక్స్ అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లింక్ అయితే వచ్చేస్తుంది. మీకు ప్రాఫిట్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. గైస్ ఇక్కడ సింపుల్గా ఇది మనకు ఒక ట్రాఫిక్ సోర్స్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారో ఆ యూట్యూబ్ ఛానల్ ఒక టెలిగ్రామ్ అయితే క్రియేట్ చేయండి. టెలిగ్రామ్ క్రియేట్ చేసి ఆ టెలిగ్రామ్ లింక్ అయితే ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. గైస్ ఈ ఎర్నికర్ వాళ్ళు అయితే కొత్త ప్రాసెస్ పెట్టారు, అంటే వాట్సాప్ని టెలిగ్రామ్ని లింక్ చేసుకొని. సో ఏంటంటే ఇది ఒక 48 hours టైం పడుతుందంట. ఇంతకుముందుకి ఇలా ఉండకపోయేది. సో ఇప్పుడు 48 hours టైం పడుతుంట. మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సో సింపుల్గా ఏముండాలి గైస్, ఇక్కడ మనకి మేక్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక కింద మనకి ఒక లింక్ వస్తుంది. అదే లింక్ని తీసుకెళ్ళి మనం యూట్యూబ్లో ఇక్కడ డిస్క్రిప్షన్లో వీళ్ళు ఎలా అయితే పెట్టారో సో అలానే మనం పెట్టేసుకోవచ్చు. అంతే సింపుల్ గైస్. ఇక్కడికి మీరు కూడా ఏదైతే సేమ్ ల్యాప్టాప్స్ నేమ్ ఇక్కడ పెట్టండి, దాని కింద మీ యొక్క లింక్ పెట్టేసేయండి. సో సింపుల్గా ఇదే గైస్. వీడియోస్ అయితే మీరు అలా క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఈ ప్రాసెస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.